వెల్కమ్ బ్యాక్. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రచారానికి ఈ రోజుతో తెరపడటంతో అభ్యర్థులు దూకుడు పెంచారు. గడప గడపకు తిరుగుతూ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్నారు. మీ ఇంట్లో లబ్ధి చేకూరితేనే తమను ఆశీర్వదించమని ప్రజలను కోరుతున్నారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా హైట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. పుత్తూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రోజాతో కలిసి ఆమె కుమారుడు కూడా పాల్గొన్నారు. వారికి స్థానిక ప్రజలు క్రేన్ ద్వారా భారీ గజమాలతో స్వాగతం పలికారు. ప్రచార ర్యాలీనా విజయోత్సవ ర్యాలీనా అనే విధంగా ప్రచారానికి భారీగా జనం హాజరయ్యారు. అడుగడుగునా హారతి పట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత ప్రచారంలో దూకుడు పెంచారు. ఉప్పాడలోని అమీనాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ మీద ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. జనం అంటే మేమంటేనే జనమని, అందుకే ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారని చెప్పారు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కక్షతో జగన్ను తిడుతున్నారని విమర్శించారు. కూటమికి ఓటమి ఖాయమన్నారు పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత. జగన్ గారిని ఓడించాలని వచ్చారు వాళ్ళు. ఓటమి లక్ష్యం ప్రజలకి మంచి చేయడం కాదు, జగన్ గారిని ఓడించడమే. బట్ ఓటమి ఖాయం. కాబోయే ముఖ్యమంత్రి అత్యధిక మెజారిటీతో జగన్ గారే కాబోతున్నారు ముఖ్యమంత్రి. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. మత్స్యకార గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకెళ్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. గణపవరం 1, 2, 3, 4, 5 వార్డులలో ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. అశోక్ నగర్ 12వ డివిజన్లో అట్టహాసంగా సాగిన రోడ్డు షోలో స్థానిక ప్రజలు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 4 డివిజన్ల పరిధిలో సాగిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తామంతా సీఎం జగన్ వెంటే ఉన్నామంటూ నినదించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా విజయనగరంలో మహిళలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో డిప్యూటీ మేయర్ కోలగంట్ల శ్రావణి పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగంట్ల వీరభద్రస్వామి క్యాంపు కార్యాలయం, నుడికోట, 3 లాంతర్లు, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా రింగు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు.